హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా అధికార పార్టీలో జరుగుతున్న హాట్ టాపిక్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి సంబంధించిన రాజకీయ అంశం. మొత్తంగా గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ధిక్కార స్వరం అవసరం ఉన్న చోట వినిపిస్తున్న జీవన్ రెడ్డి ఎపిసోడు చివరికి 2 సంవత్సరాల తర్వాత మంత్రులు బుజ్జగింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. గెలుపు అంటే నెక్స్ట్ పూర్తి 100% ముస్లింలతో బీఆర్ఎస్ ఎట్లా కన్సల్టేట్ అయిందో ఇందుకు కొంత కన్సల్టేట్ బీజేపీ పూర్తిగా చెక్కాలంటే మన ఇంట్లో నుంచి సీఎం అన్నట్టు నాకు ముస్లిం ఎప్పుడు 70% కావాలి ఆల్వేస్ టోటల్ అది రివర్స్ అయింది. ముస్లిం 70% బీఆర్ఎస్ 20% హిందుత్వ బీజేపీ. ఇక 19లో బీజేపీకి 4,000 ఓట్లు, 9,000 ఒక ఫ్యాక్టర్ దాదాపు ఫ్యాక్టర్ డబ్బు జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా అప్పుడు ప్రకటించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఫ్రెండ్లీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎపిసోడ్ వల్ల జీవన్ రెడ్డి మనస్తాపం చెందినట్టుగా చెప్తూనే వస్తున్నారు. దాదాపు సంవత్సరంగా పార్టీ వీడే సందర్భం వస్తుందంటూ సంకేతాలు పంపిన జీవన్ రెడ్డి ఎట్టకేళ్లకు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తానని డైరెక్ట్ గానే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం వీళ్ళంతా కలిసి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగింపు చర్యలు చేపట్టారు. దాదాపు గంటకు పైగా చర్చలు జరిగినప్పుడు కూడా జీవన్ రెడ్డి పార్టీలో కొనసాగించడంపై లేదా పార్టీ మారుతున్నట్టుగా కానీ ఎలాంటి సంకేతాలు ఇవ్వనప్పటికీ వీళ్ళ బుజ్జగింపు చర్యలు మాత్రం సఫలం కాలేదని తెలుస్తోంది. గంటల సేపు పార్టీలో కొనసాగాలని మంత్రి శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్ కోరినప్పటికీ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వని జీవన్ రెడ్డి ప్రస్తుతం సంకేతాలు మాత్రం పార్టీ మారుతానని చెప్పినట్టుగానే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలు జరుగుతున్న సమయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరితోని మాట్లాడించినట్టుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి మనసు మార్చుకోలేదు. ఎలాంటి ఖచ్చితమైన హామీలు మాత్రం ఇవ్వలేదు. తాను పార్టీ మారను అని చెప్పినట్టుగా కూడా మంత్రులు వెల్లడించారు. ప్రస్తుతం జగిత్యాల కేంద్రంగా నడుస్తున్న రాజకీయం అంతా కూడా ఒక సీనియర్ నేత జీవన్ రెడ్డి మనస్తాపంతో పార్టీలో కొనసాగలేనని పదే చెప్తూనే ఈ నెల 25వ తేదీన పార్టీ మారుతుందని చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ మేరకు కార్యకర్తలతో సమావేశమైన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్నట్టు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు చర్చలు సఫలం అవుతామని చెప్పి ఎదురు చూసినప్పటికీ కూడా గంట పైగా మాట్లాడిన మంత్రులకు జీవన్ రెడ్డి ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీ మారుతారనేది ఖరారైనట్టుగా తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఒక వేదాంత దూరంలో మాట్లాడారు. ఇదంతా కూడా దేవుడు శాసిస్తే పాటిస్తారు, ఇక్కడ మానవుడు పాటిస్తారని చెప్పి వేదాంతంగా మాట్లాడిన బయట కూడా ఉంది. ఒకసారి ఆయన వాయిస్లో ఏమన్నారో చూద్దాం. మానవుడు అనుకరిస్తాడు అంటే దేవుడు శాసించిండు, మానవుడు అనుకరిస్తాడు. చూశారుగా జీవన్ రెడ్డి మాత్రం వేదాంతున్నారు. అయితే చర్చల అనంతరం మంత్రులు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాలో స్పష్టంగా శ్రీధర్ బాబు, అడ్డూరు లక్ష్మణ్ చెప్పిన అంశం సీనియర్ నేతగా
చాలా గౌరవిస్తాము, పార్టీలో కొనసాగాలని రిక్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే నిజానికి చర్చల్లో ఏం జరిగింది, జీవన్ రెడ్డి ఏం డిమాండ్ చేశారు, ఏం కోరిక ఉంది, ఎలాంటి కోరిక మేరకు తాను పార్టీ మారనని హామీ ఇచ్చే అవకాశం ఉందనేది మాత్రం మంత్రులు స్పష్టం చేయనప్పటికీ జీవన్ రెడ్డిని గౌరవంగా తమ పార్టీలో కొనసాగాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత నిర్ణయం ఆయనకే వదిలేస్తామని చెప్పడం జరిగింది. మొత్తంగా చూస్తే జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతోంది. పూర్తి స్థాయిలో దాదాపు 2 సంవత్సరాలు కూడా పార్టీ ఆయనకి ఇచ్చిన విలువను కానీ తను విలువలేని చోట ఉండలేనని చెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీలో కొనసాగాలంటే కొన్ని డిమాండ్లు పెట్టినట్టుగా తెలుసు. స్పష్టమైన డిమాండ్లు మాత్రం బయటకు రానప్పటికీ ప్రధాన లక్ష్యంగా సంజయ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న యాటిట్యూడ్ గురించి గతంలో మాట్లాడారు. ఈ రోజు ఏం మాట్లాడినప్పటికీ మొదటి నుంచి కూడా సంజయ్ కుమార్ చేరికను వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి, ఇంకా ముహూర్తం ఖరారు కోసం ఆయన గడువు ఇంకా ముగియలేదు. మరి 25వ తేదీన ఎలాంటి ప్రకటన చేరినారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో తన ఈ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఆయన డిమాండ్ మేరకు వెళ్తారా, ఒకవేళ వెళ్తే రాజకీయం ఎలా ఉండబోతుంది, జగిత్యాల చుట్టూ తిరుగుతున్న రాజకీయం రాష్ట్రానికి ఎలాంటి ప్రభావం చూపెట్టనుంది కాంగ్రెస్ పార్టీలో అనేది కూడా వేచి చూడాల్సిందే. మొత్తంగా జీవన్ రెడ్డి మాత్రం బుజ్జగింపు చర్యలకు ససమీర ఉన్నారు. ఎలాంటి చర్చలు సఫలం కాలేదు. పార్టీ మారడానికి జీవన్ రెడ్డి మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.